హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. ఈ రోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ డేస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే కట్ చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే ఈ అద్భుతమైన టిప్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి. వాటర్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ అయితే తీసుకుని ఈ విధంగా ఇలా స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకోవాలండి. చాకుని ఇలా హీట్ చేసేసుకొని ఇలా బాటిల్ని అయితే పైనుంచి కింద వరకు ఇలాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ బాటిల్లో ఆనియన్స్ ఎన్ని అయితే పడతాయో అన్నీ ఇలా బాటిల్లో పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత తీసి ఇలా మనం ఆనియన్స్ కట్ చేసామనుకోండి, చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కట్ చేయొచ్చండి. ఎందుకంటే మనం ఇలా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచాం కదండి. ఈ ఆనియన్స్ చక్కగా తీసి ఇలా కట్ చేసామనుకోండి, దీనిపై ఉన్నటువంటి తొక్క అయితే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం ఒక 1 అవర్ పాటు ఇలా ఫ్రిడ్జ్లో ఉంచాం కాబట్టి, ఇలా కూలింగ్లో ఉంది కాబట్టి తొక్క కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా కళ్ళ వెంట నీళ్లు కూడా రావండి. చక్కగా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెద్ద సైజువి ఉంటూ ఉంటాయి కదండి. అవి ఎందుకు లేని పక్కన పడేస్తూ ఉంటాము. చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. చిన్న ఇలా స్టీల్ బాక్సులు కానీ, ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఇలాగ ఇందులో పెట్టేసామనుకోండి, ఒక చోట పెట్టుకోవచ్చు, తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా పిల్లల స్నాక్స్ బాక్స్ చిన్నవి ఉంటాయి కదండి, అవి త్వరగా మనకి దొరకవు. ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, ఈ డబ్బాలో ఇలా వేసేసుకుని చక్కగా ఒక చోట పెట్టుకుంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించదు. చక్కగా మనకి తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మనం బియ్యం ఇలా కడిగి పెట్టుకుంటాం కదండి. అన్నం వండేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, చక్కగా అన్నం అయితే పొడిలాడుతూ వస్తుందండి. మెత్తగా అవ్వకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 4, హ్యాండ్ వాష్ సోప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. మనం హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక సోప్ని అయితే ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న ఈ సోప్ ముక్కల్ని మనం బ్యాంగిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. బ్యాంగిల్స్ తెచ్చుకున్నప్పుడు ప్లాస్టిక్ బాక్స్ చిన్నవి ఉంటూ ఉంటాయి కదండి. ఆ బాక్స్లో ఈ తురుముకున్న సోప్ ముక్కల్ని పెట్టేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనం బయటికి వెళ్ళినప్పుడు సోప్ని అయితే తీసుకెళ్ళాం కదండి. ఈ విధంగా తురుముకున్న ముక్కల్ని ఇలా బయటికి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకెళ్ళామనుకోండి, చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, కాఫీ పౌడర్ అయితే మనం కొంత యూజ్ చేసుకొని ఇలా కొంత అయితే ఇలాగ ప్యాకెట్స్లో ఒక్కోసారి ఉంచేస్తూ ఉంటాం కదండి. అంటే ఒక్కోసారి మిగిలిపోతూ ఉంటుంది. సరిపోని వేసుకుని కొంత అయితే అలా ప్యాకెట్స్లో ఉంచుకున్నప్పుడు ఒక్కోసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కాఫీ పౌడర్లో షుగర్ అయితే వేసేసి, అంటే షుగర్ అంటే పంచదార అయితే ఇందులో వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా కాఫీ పౌడర్ అయితే గడ్డ కట్టకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఇలా మనం బట్టలు అయితే రోజు కూడా వాషింగ్ మెషిన్లో వేస్తూ ఉంటాం కదండి. ఇలా బ్లౌజులు కూడా వేస్తూ ఉంటాము. ఇలా ఉక్సులు అయితే ఇలానే వేసేస్తూ ఉంటాం కదండి. ఇలా ఉక్సులు అయితే వాషింగ్ మెషిన్ డ్రమ్ముకు పట్టేసి, వాషింగ్ మెషిన్ డ్రమ్ అయితే మనకి పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఉక్సులు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసుకుని ఇలా గట్టిగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం వాషింగ్ మెషిన్లో వేసిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వాషింగ్ మెషిన్ డ్రమ్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని స్టీల్ స్క్రబ్బర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని దీని లోపలికి ఒక థ్రెడ్ని అయితే పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే బాటిల్ క్యాప్ని అయితే ఇలా పెట్టేసామనుకోండి కదలకుండా ఉంటుంది. చక్కగా మనం కిచెన్ సింక్లో ఇలా గిన్నెలు కడిగేసిన తర్వాత చక్కగా కిచెన్ సింక్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి హార్బిక్ కూడా వేసుకొని ఇలా క్లీన్ చేస్తూ ఉంటాము. ఇలా మన చేతులకు అంటకుండా చాలా చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చక్కగా ఇలా గిన్నెలు అవి కడిగిన తర్వాత సింక్ క్లీనింగ్గా చక్కగా ఉపయోగపడుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మనకి అవసరానికి యూజ్ చేసుకుని తర్వాత ట్యాప్కి ఇలా తగిలించేసామనుకోండి చక్కగా మనకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 8 టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ పడేస్తూ ఉంటాం కదండి. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా పూల మొక్కట మొదట్లో ఇలా వేసేసామనుకోండి మంచి క్రాప్ అయితే పోస్తూ ఉంటాయండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పూస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకొని ఈ విధంగా నిండుగా వాటర్ అయితే నింపుకోవాలండి. ఇలా కరివేపాకు మనం మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత స్టోర్ చేసుకున్న ఫ్రిడ్జ్లో ఒక్కోసారి కరివేపాకు పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ అయితే పోసుకొని ఇలా కరివేపాకు కొమ్మల్ని ఇలా పెట్టేసామనుకోండి మనకు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. కరివేపాకు వడిలిపోకుండా అలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక గ్లాస్ అయితే తీసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసేసుకుని దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగ కరగబెట్టుకోవాలి. ఇలా కరగబెట్టుకున్న వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పోసేసామనుకోండి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి. ఎక్కువ ఐస్ గడ్డ కట్టేసి మనం ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తీసుకోవడానికి రాదు కదండి. అలా ఉన్నప్పుడు ఇలాగ సాల్ట్ వాటర్ పోసామనుకోండి మనకి ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలా మనం చాకు పెట్టి వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఒక్కోసారి ఇలా మనకి గాయం అవుతూ ఉంటుంది కదండి. ఆ గాయం పైన పసుపు వేయకుండా ఇలా పంచదార వేయండి. చక్కగా త్వరగా అయితే రికవర్ అయిపోతుంది. త్వరగా మానిపోతుంది కూడా. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 12 స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే మనం స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు చెమటలు పట్టేసి ఇలా స్టిక్కర్స్ అయితే రాలిపోతూ ఉంటాయి కదండి, ఊడిపోతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే స్టిక్కర్ ప్యాకెట్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఇలాగ మనం ఫేస్కి పెట్టుకున్నాం అనుకోండి స్టిక్కర్ చక్కగా ఊడిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13 లెమన్ మనం ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు గట్టిగా ఉండి దానిలో ఉన్నటువంటి రసం అయితే రాదు కదండి. మనం కట్ చేయడానికి కూడా ఒక్కోసారి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ముందుగా లెమన్ అయితే ఈ విధంగా చాకుకి పెట్టేసి ఇలా స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకుంటే చాలండి. ఇలా కట్ చేసుకొని చక్కగా ఇలా కట్ చేసేసుకొని రసం అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే తీసుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో నిమ్మకాయలను పెట్టుకున్నప్పుడు గట్టి పడిపోతూ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా కొంచెం హీట్ చేసేసి తర్వాత ఇలా లెమన్ మనం జ్యూస్ తీసుకోవచ్చండి. చాలా చక్కగా రసం అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చక్కగా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ అయితే యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 14 పచ్చిమిర్చి అయితే ఇలా చాకుతో కట్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మనం ఇలా చేతులతో కట్ చేసినప్పుడు ఏళ్ళ దగ్గర ఇలా మనం ఏదైనా మనకి ఎప్పుడైనా శరీరం పైన ఏదైనా దురదగా అనిపించినప్పుడు ఇలాగ గోక్కుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి అలా గోకున్నప్పుడు ఇలాగా పచ్చిమిర్చి అయితే కట్ చేసిన వెంటనే పచ్చిమిర్చి ఘాట్ అయితే ఉంటుంది కదండి, మంట వచ్చేస్తూ ఉంటుంది. అలా మంట రాకుండా ఉండాలి అంటే ఇలాగ చక్కగా చాకుతో కాకుండా సిజర్తో కటింగ్ చేసుకోండి. చాలా చక్కగా మనకి ఈజీగా ఉంటుంది. మన పని కూడా ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. మనకు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పాలు కాగబెట్టుకునేటప్పుడు ఒక్కోసారి అనుకోకుండా పాలు పొంగిపోతూ ఉంటాయి కదండి. మళ్ళీ ఈ పొయ్యి అంతా కూడా పొంగిపోతూ ఉంటే మళ్ళీ పొయ్యి అంతా కూడా మనం కష్టపడి ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా పాలు పొంగిపోకుండా మనం ఏ పని చేసుకున్నా పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఇలాగ పాల గిన్నె అంచులకి మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే ఇలా అంచులకి రాసేసి
ఇలా పాలు పెట్టుకున్నాం అనుకోండి, పాలు మరిగిపోతూ అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఒక్కోసారి రైసు అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది కదండి. అలా మాడిపోయినప్పుడు మనం ఆ మాడిపోయిన రైస్ని అయితే తినలేం కదండి. ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని అక్కడొకటి ఇలా గుచ్చేసుకొని ఇలా మూత పెట్టామనుకోండి, మాడు స్మెల్ అంతా కూడా ఆనియన్స్ పీల్చుకుంటుంది. మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రైస్ని అయితే తినొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చాక్ పీసుల పైన ఇలా కంఫర్ట్ వేసి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాక్ పీసుల పైన ఇలా కంఫర్ట్ వేసేసి ఇదంతా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ఈ చాక్ పీసులని మనం ఇలాగ ఒక్కొక్క చాక్ పీసుకొని తీసుకొని ఇలాగ నిలబెడితే చక్కగా డ్రై అయిపోతుందండి. ఇలా డ్రై అయిపోయిన ఈ చాక్ పీసులని ఒక్కొక్క చాక్ పీస్ని తీసుకొని మన కిచెన్ సింక్లో ఇలా వాటర్ పైప్ దగ్గర బల్లులు బొద్దింకలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలాగ చాక్ పీస్ పెట్టి అక్కడ ఒక గీత గీసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. అలానే మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం కిచెన్ బేసిన్ దగ్గర కూడా ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి. హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలానే బల్లులు కానీ బొద్దింకలు కానీ హ్యాండ్ వాష్ సింక్లో అవి రాకుండా ఉంటాయండి. ఇలా మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మన కిచెన్ సింక్ పైపు వాటర్ పైప్ దగ్గర ఇలా ఒక గీత అయితే గీసామనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. బల్లులు కానీ బొద్దింకలు కానీ వీటి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి. అలానే మనం కబోర్డ్స్లో బట్టలు అయితే పెడుతూ ఉంటాం కదండి, దాని కింద చిన్న చిన్న పురుగులు ఇలా వచ్చేస్తూ ఉంటాయి కదండి. చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కదండి, పారబోయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో బియ్యం కడిగిన వాటర్లో కొంచెం కాఫీ పౌడర్ అయితే వేసేసుకొని దీనిలో కొన్ని వాటర్ అయితే కలుపుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. ఇలా పూల మొక్కలకి వాటర్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పూస్తాయండి. చూసారా పూలు అయితే ఎంత చక్కగా పూస్తున్నాయో. ఇలా మనీ ప్లాంట్ కూడా పెంచుకుంటూ ఉంటాం కదండి, మనీ ప్లాంట్ కూడా ఇలా వాటర్ ఇచ్చుకుంటే చక్కగా బాగుంటుందండి, బాగా పెరుగుతుంది. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గోల్డ్ చైన్స్ అయితే పిల్లలకి వేస్తూ ఉంటాం కదండి, పిల్లలు ఎక్కడ పడేసుకుంటారేమోనని భయంగా ఉంటూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగా చైన్ హుక్ దగ్గర ఇక్కడ కొంచెం ప్లాస్టర్ అయితే వేసేసి వాళ్ళకి వేసామనుకోండి, ఊడిపోతుందని భయం కూడా ఉండదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే మనం పెద్దవాళ్ళం అయితే ఇలా ర్యాకెట్స్ ఉన్నటువంటి చైన్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా అస్తమానం కూడా తిరిగిపోతూ ఉంటుంది. ఈ ర్యాకెట్ తిరగకుండా ఉండాలి అంటే ఇలా డబుల్ ప్లాస్ టేప్ అయితే అంటించేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, కదలకుండా ఉంటుందండి. మనం అస్తమానం తీసే పని కూడా ఉండదు, అస్తమానం తిరగబడకుండా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 20 మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలాగా పొటాటోని అయితే ఇలాగా సగము కట్ చేసుకొని దీన్ని అయితే కొంచెం తురుముకోవాలండి. ఇలా తురుముకున్న ఈ పొటాటో ఇలా తురుముని ఇలా కొన్ని వాటర్ అయితే పోసుకొని దానిలో ఉన్నటువంటి రసం అయితే మనకి కావాలండి. ఈ విధంగా దానిలో ఉన్నటువంటి రసం అయితే ఇలా తీసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం అయితే ఇలా కాఫీ పౌడర్ వేసుకోవాలండి, కొంచెం కాఫీ పౌడరు అలానే తేనె కూడా కలుపుకోవాలండి. ఇలా ఈ మూడు కూడా బాగా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. కళ్ళ కింద బ్లాక్ కలర్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి. మనం ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాము, అయినా కూడా మనకి ఆ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు అయితే పోవు కదండి. ఈ విధంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం, కానీ ఈ టిప్ మాత్రం ఒక్కసారి ట్రై చేయండి, రిజల్ట్ అనేది 100% వర్క్ అవుతుంది. ఇలా ఈ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసేసి స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ లిక్విడ్లో కాటన్ అయితే కొంచెం తీసుకొని ఈ విధంగా ఈ లిక్విడ్లో డిప్ చేసేసుకొని మనం నైట్ పడుకునే పోయే ముందు ఇలా కళ్ళ కింద ఈ కాటన్ని పెట్టేసి ఇలా ఉంచుకొని ఉదయం చక్కగా తీసేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. అలానే మనం రోజు క్రమేణా ఇలా చేస్తూ ఉంటే 1 మంత్ కల్లా చక్కగా మన కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 21 ఇలా ఒక బౌల్ అయితే తీసుకొని దానిలో సగం వరకు ఇలా
వాటర్ అయితే తీసుకోవాలండి. ఈ వాటర్లో కొంచెం ఫేస్ పౌడర్ అయితే వేసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా కొంచెం అయితే వేసేసుకొని కొంచెం ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకొని ఈ రెండు బాగా స్పూన్ పెట్టి మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్లో నాప్కిన్ తీసుకుని ఇలా నాప్కిన్ని ఇలాగా ఆ వాటర్లో డిప్ చేసేసి బాగా పిండుకొని ఈ క్లాత్ని మనం గ్యాస్ స్టవ్ మీద వంట అయితే చేస్తూ ఉంటాం కదండి. అస్తమానం ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి. ఏదన్నా మనం టీ కానీ పాలు కానీ రైస్ కానీ ఇలా కర్రీ చేసినప్పుడు కర్రీ మరకలు కానీ ఆయిల్ మరకలు కానీ ఇలా పడుతూ ఉంటాయి కదండి. అస్తమానం మనం క్లీన్ చేయలేం కదండి. ఈ విధంగా చక్కగా ఈ వాటర్లో క్లీన్ చేసుకున్నామని గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గ్యాస్ స్టవ్ మీద మనకి తెలియని క్రిములు కూడా ఉంటాయండి. పసుపు కూడా వేసాం కాబట్టి యాంటీబయాటిక్గా చక్కగా క్రిములు లేకుండా ఉంటాయండి. అలానే పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.